స్పీకర్ గారు అంటే ప్రధానంగా 83 నుంచి ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ ఒకసారి సార్ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. మీకు ధన్యవాదాలు చెప్తున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? అది ధన్యవాదాలు ఏం అవసరం లేదు. పూర్వ సాంప్రదాయం ఇది. ఎన్టీ రామారావు గారి టైంలో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. ఆ రోజు నుంచి కూడా క్రీడలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు అతని నాయకులు చేసాం. తర్వాత కొన్ని ప్రభుత్వాలు వచ్చి దీన్ని మిస్ అయ్యాం, అందరం మిస్ అయ్యాం. మళ్ళీ నేను స్పీకర్ అయిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది ఎందుకు చేయకూడదని. చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ అయితే చెయ్యండి, మళ్ళీ పూర్వ సాంప్రదాయం కావాలన్నారు. అయితే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెడదాం సార్ అంటే ఓకే అన్నారు. చూసారు ఎంతోసారి ఉంది, నేను అటు నుంచి ఎంత ఆనందంగా ఉంది. అందులో ఎమ్మెల్యేలు టెన్షన్తో ఉంటారు. ఇప్పుడు వాడికి వాళ్ళు రిలీఫ్ 3 days. రేపు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం ఉన్నాయి, దాంట్లో ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కిట్స్ కానీ డైలాగ్స్ కానీ డ్యాన్స్లు కానీ అన్నీ. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు డిన్నర్ ఇస్తున్నారు. దాంట్లో ఎమ్మెల్యే చంద్రబాబు చేతి మీదుగా విన్నర్స్ అందరికీ ప్రైజులు ఇస్తాం. మీరు ఎన్నోసార్లుగా శాసనసభ్యుడిగా ఉన్నారు. మీరు మొదట్లో ఎందులో పార్టిసిపేట్ చేశారు, ఈ కల్చరల్లో కానీ స్పోర్ట్స్లో కానీ? ఇప్పుడు ఎలా ఉంది మీ పని? నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే దేవుడికి నా వయసు 25 సంవత్సరాలు. అప్పుడు అన్నింటిలో రన్నింగ్, బ్యాడ్మింటన్, షటిల్, తగ్గాబారు, షార్ట్ పుట్ అన్నీ ఆడాం. ఇప్పుడు ఏజ్ 68 నాకు. అదే కొన్ని చేయలేకపోతాం కానీ తప్పదు. ఈ నిర్వహణ పట్ల మీకున్న చాలా బాగుందండి. చాలా పబ్లిక్లో కూడా చాలా ఆనందంగా చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు రాత్రి. తర్వాత ఎమ్మెల్యేలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కూడా చాలా మంచి పని చేస్తున్నారండి అని రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఫోన్లు కూడా వస్తున్నాయి. తప్పే ఉందండి, సరదా అందరితో కలిసి మింగిల్ అవ్వడం, 3 days హ్యాపీగా ఉండడం. అసెంబ్లీ అయిపోతుంది ఇప్పుడు, హ్యాపీగా ఉండడం. ఈ మెమరీస్ అన్నీ కూడా మాకు గుర్తుండిపోతాయి లైఫ్లో. నేను ఆ ఫోటో కూడా తీయించాను, గ్రూప్ ఫోటో. అది పార్లమెంట్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకోరు. ఆ ఫోటో నేను తీయించాను ఎమ్మెల్యే అందరినీ వరుసగా నుంచోబెట్టి. అది ఏంటంటే మాకు బతికున్నంతకాలం కూడా ఆ ఫోటో చూసి ఆ రోజులు ఇలా ఉన్నామా మెమరీస్. ఈ పరిస్థితి ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్తా ఉన్నారు, 83 నుంచి ఉన్నటువంటి సాంప్రదాయము ఏదైతే శాసనసభ్యులు క్రీడలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అంటే అలాంటి వాటన్నిటిని అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిర్వహించామని చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది. ఈ యొక్క ఎమ్మెల్యేలు అంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక మంచి సాంప్రదాయం. తాను మొదటిసారి 25 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా అన్నింటిలో పాల్గొన్నాను. అదే వరవడి కొనసాగిస్తూ సభ్యులంతా కూడా ఈ క్రీడల్లో పాల్గొంటున్నది మాత్రం చాలా ఉత్సాహాన్ని నింపింది అంటున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కెమెరామెన్ చలపతితో ముక్కంటి, ఏసీటీ న్యూస్.